సరే ఇంకా మన ఆహారపు అలవాట్లు ఇప్పుడు అన్నీ కూడా అన్నీ కల్తీ అయిపోయినాయి కదా. సో ఇంతకు ముందుకి ఇప్పటికి ఇప్పుడు ప్రజల ఆరోగ్య సమస్యలు రావడానికి కల్తీ ఫుడ్ అని అంటారా, అది కంట్రోల్ చేసుకోవడానికి ఏమైనా సొల్యూషన్ ఉందంటారా? కల్తీ ఫుడ్ ప్రధానమైన కారణం. ఈరోజు అనేక జబ్బులు రావడానికి కల్తీ ఫుడ్స్ కారణం. రెండు, సెడెంటరీ లైఫ్, కదలకుండా కుర్చీలు కూర్చునే వృత్తులు, శరీరానికి ఎక్సర్సైజ్ లేకపోవడం. ఇక అలవాట్లు కొన్ని, పొగ, సారాయి, మందులు, ఇవి కూడా పెరిగినాయి. పొగ తగ్గింది కానీ సారాయి పెరిగింది. డిసెంబర్ 31వ తేదీన మనం అర్ధరాత్రి బాటిల్స్ లేకపోతే జనవరి 1 రాదు అట్లాంటి కన్సెప్ట్స్ వచ్చినాయి. ఈ అలవాట్లు ఒక పక్క, షుగరు, బీపీ, ఒబేసిటీ ఇలాంటివి పెరిగినాయి. వీటితో పాటు టెన్షన్, అన్నిటికంటే ముఖ్యమైనది టెన్షన్ పెరిగింది. ఒక 30 ఏళ్ళ నాడు థైరాయిడ్ జబ్బు ఈరోజు ఉన్నంత లేదు. థైరాయిడ్ జబ్బుకు పనికొస్తున్న ఐరోజు సాల్ట్ మార్కెట్ చేస్తే వ్యతిరేకించిన వాళ్ళం మేము. ఐరోజు సాల్ట్ ఎందుకు అమ్ముతారే టాటా వాళ్ళు మీరని. ఈరోజు 5గురికి ఒకరి లెక్క థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. రావడానికి ఒక ప్రధానమైన కారణం టెన్షన్. టెన్షన్ యూనివర్సల్ అయిపోయింది, ప్రతి ఒక్కడికి టెన్షన్ ఉంది. ఇదివరకు పెద్దోళ్ళు, మీ వయసు ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు, ప్రేమ వైఫల్యమనో ఉద్యోగం రాలేదనో. ఇప్పుడు ఆ వయసు వాళ్ళు కాదు, ఇంతోళ్ళు వస్తున్నారు బుడ్డోళ్ళు. అమ్మో తలనొప్పి అంటాడు, అమ్మో గుండె నొప్పి, అమ్మో కడుపు నొప్పి అంటాడు. ఆ పిల్లలు పట్టుకొస్తుంటేనే మాకు అర్థమవుతుంది ఈ పిల్లలకి ఏ రోగం లేదని. చెప్పంగా మేము అట్లా అన్ని పరీక్షలు చేయించినాకనే కదా రోగం లేదని చెప్తాం. వాటికి కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఆ పిల్లలకి టెన్షన్ రావడానికి తల్లిదండ్రులు టెన్షన్ పెడుతున్నారు. వాళ్ళకి మార్కులు, ర్యాంకులు ఏం రాకపోతే ఏమవుతాయి? ఈరోజు జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు 100కి 70 మంది బ్యాక్ బెంచర్స్, ఈ ఫ్రంట్ బెంచర్స్ కాదు. ఫ్రంట్ బెంచర్స్లో 100కి 70 మంది మామూలు ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. ఆ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నాక ఇంకెందుకు సత్తాయిస్తారు పిల్లల్ని? వాళ్ళకి టెన్షన్ లేకపోతే తమ్ముళ్ళకి టెన్షన్ వస్తుంది. పరీక్షలు అంటే పాస్ అవుతారు, పోతారు. ఏ కొంపలు మునిగితే నాకు తెలియక అడుగుతా. ఆ టెన్షన్ పెట్టినాం మనం ఆ వయసు. టెన్షన్ కారణంగా ఈ రకరకాల జబ్బులు వస్తున్నాయి, కల్తీల కారణంగా వస్తున్నాయి. కల్తీలు నివారించడం సులభం కాదు, ఖచ్చితంగా కల్తీలు ఉంటాయి. ఆర్గానిక్ ఫుడ్ అంటున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా పెద్ద ర్యాకెట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. ఆర్గానిక్ ఫుడ్స్ ఎంత ఆర్గానిక్? మామూలు ఫుడ్ని పట్టుకుంటే ఆర్గానిక్ అని చెప్పి మోసం చేసే అమ్మేవాళ్ళు ఉన్నారా లేదా? ఇవన్నీ క్వశ్చన్స్. ఇవన్నిటి చుట్టూ రివాల్వ్ అవుతుంది ఇష్యూ. అందుకని ఈరోజు క్యాన్సర్లు పెరగడానికి కానీ, కొన్ని రకాల చర్మవ్యాధులు పెరగడానికి కానీ, కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి కానీ, ఇందాక చెప్పినట్టు థైరాయిడ్ లాంటి సమస్యలు రావడానికి కానీ, సోరియాసిస్ లాంటి క్రానిక్ స్కిన్ డిసీజ్ రావడానికి కానీ టెన్షను, కల్తీలు ఇవన్నీ కూడా కారణం కింద మారినాయి. దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి వాటిని ఎదుర్కోవడానికి. ప్రభుత్వం వైపు నుంచి కల్తీ నిరోధానికి స్ట్రింజెంట్ టెస్టులు ఉండాలా. ప్రభుత్వం చేస్తాను నాకైతే నమ్మకం లేదు. టెన్షన్ అయితే ఏ ప్రభుత్వం పోగొట్టలేదు. టెన్షన్ రోజు రోజుకి పెరిగింది. టెన్షన్కి మూల కారణం గ్లోబలైజేషన్లో ఉంది. 1990 నుంచి స్టార్ట్ అయింది అది. ఆ కల్చర్ ఒక ఫిలాసఫీ తయారైంది ఇక్కడ. ఎవడు ఎట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడు చాలు, అది కల్చర్. ఓకే, నువ్వు బాగుపడటమైన క్రమంలో ఎవడన్నా పోని, నువ్వు బాగుపడడానికి పరిగెత్తడం అంటే టెన్షను. ఐటీ పిల్లకాయలు చెప్తున్నారు నిద్రలేదు సరిగా వాళ్ళకి. పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టాలి వాళ్ళకి టెన్షన్తో. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది. ఆడపిల్లలకి పాలిసిస్టిక్ డిసీజ్ అనే రోగం వస్తుంది, ఇదివరకు లేదు ఇంత. ఇవన్నీ కూడా టెన్షన్ రిలేటెడ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మేము నేర్పించాలి, జనం మీద పడి టెన్షన్ లేకుండా బతికేటట్టు నేర్పించాలి. టెన్షన్ లేకుండా బతకడం కోసం యోగా వస్తే అది పెద్ద బిజినెస్ కూర్చుంది. యోగాతో దాని తర్వాత టెన్షన్ ఎట్టబోతుంది? యోగా రూమ్ ఉంటుంది, రూమ్లోకి పోయే ముందు టెన్షన్ తీసుకొచ్చి చిల్లకోకి తగిలిస్తాము, లోపలికి రూమ్లో పోతాము, 1 గంట సేపు యోగా చేస్తాం, మళ్ళీ బయటకు దాన్ని తగిలించుకొని వస్తాం. ఎట్లా పోతుంది? నువ్వు యాటిట్యూడ్ మార్చాలా. ప్రజల్లోకి యాటిట్యూడ్ మార్చడానికి యోగానే చేయాలన్నా ఇంకో రకంగా మార్చలేమా? 100 మార్గాలు ఉన్నాయి, ఏ మార్గమైనా పనిచేస్తుంది. యోగా సెంటర్స్కి ట్యాక్స్ లేదు, దుమ్ము లేక యోగా సెంటర్లు పెడతారు. ఇది బతకడానికి ఉపాధి కార్యక్రమం అయిపోయింది యోగా చివరికి. దాంట్లోంచి వచ్చే ఫలితం ఏంటో మనకు తెలియదు. చెప్తారు చాలామంది యోగా టీచర్లు, తెలుసు నాకు కొంతమంది. యోగా చేస్తే ఏ రోగం రాదన్నారు, అన్ని రోగాలు పోతాయన్నారు. వస్తే ఒకసారి కాకినాడలో అట్లాంటి నా మిత్రుడు ఇప్పుడు ఫోన్ చేస్తే నెల తర్వాత అతని భార్య ఎత్తుకుని, ఇంకేమి టీచర్ సార్ ఆసుపత్రిలో జరిగిన హార్ట్ అటాక్ వచ్చాడే, ఆడికెట్టు వచ్చిందన్నాను నేను. యోగా చేస్తారు ఎందుకు, ఎట్లా వచ్చిందంటే వస్తుంది అంతే, నీకు చెప్పడానికి యోగా ఉంది. ఈ బోధనలో చేస్తారు, క్రైస్తవ బోధనలో కథను. ఆడికి రోగం వస్తే ఆసుపత్రులు చేరుతాడు, అందరికేమో బోధన చేసి రోగం పోద్ది అంటాడు. ఇట్లాంటి బ్యాచ్లు తయారైనాయి.
ఒకటి కాదు ఇద్దరు కాదు 100 మంది వచ్చారు ఇట్టోళ్ళు. కాబట్టి టెన్షన్ అనేది ప్రధానమైన కారణం. ఆందోళన లేకుండా జీవించడం వల్ల మనం నేర్పాలంతే.